హాయ్, హలో ఫ్రెండ్స్, మీ అందరికి ప్రైజ్ లాడ్. ఈ పాట శ్రీలేఖ పాడిందనమాట. ఇప్పుడు కూడా ఆడాడ ప్రోగ్రాలు ఇస్తే సూపర్గా పాడిద్ది. కొంచెం నేను కూడా ఆ పాట బాగా ఇంట్రెస్ట్గా నేర్చుకున్నా, ఎప్పుడు నా మ్యారేజ్ కాకతలికి. కానీ పాడేదాన్ని అప్పుడప్పుడు సంఘాల్లో, కుటుంబ ప్రార్థనలో అప్పుడు పాడేవాళ్ళమే. అప్పుడు మౌతు పట్టుకోవాలంటే షేక్ వచ్చేది. ఇప్పుడు అలవాటు అయిపోయింది, మూతు పట్టుకొని పాడతాం అలవాటు అయిపోయింది. ఇప్పుడు నేను ఈ పాట ఒక పల్లవి ఒక శరణం పాడి మీకు ముందు పెట్టాలని ఆశపడుతున్నా. అవి నోటెడ్ అయిపోయింది అనమాట, ఇక మర్చిపోనమాట ఆ పాట. అట్టొచ్చేసింది పాట. అందుకు నా టాలెంట్ చూడండి. నా ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదా, నువ్వే పాడుతున్నావు, ఎందుకంటే అప్పుడు పాడేదాన్ని కాబట్టి అడుగుతున్నారు. అవును అంట, ఏ పాటలైనా ఈజీగా పాడతావే నువ్వు అని చెప్తున్నారు. అది నిజమో కాదో మీరు కామెంట్ చేసి చెప్పాలి, ఓకేనా? నా ఫ్రెండ్స్ అన్నది కరెక్టా కాదా? ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. నీ బ్రతుకులో పాపమా కలతలా, నీ హృదయంలో బాధల కన్నీరా, నీ కన్నీరంతా తుడిచివేయు రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. దీక్ష స్వభావంతో జ్ఞాన స్వభావమే వెతికే వారికంతా కనబడు దీపము. యేసురాజు మాటలే వినుట ధన్యము, వినుట వలన విశ్వాసమే అధికమధికమై ఆత్మలో దాహము తీరును. రండి ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. నీ బ్రతుకులో పాపమా కలతలా, నీ హృదయంలో బాధల కన్నీరా, నీ కన్నీరంతా తుడిచివేయు రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో.